నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వెంగళాయపాలెంలో వాటర్ షెడ్ మహోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. జల సంస్కరణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వెల్లడి. మోంతా తుఫానుతో నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకోవాలి. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరిన సీఎం చంద్రబాబు. కేంద్రం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ఏపీ విజయవంతంగా అమలు చేస్తుంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది. బీహార్లో బీజేపీ విజయకేతనం ఎగరవేస్తుందన్న శివరాజ్ సింగ్ చౌహాన్. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఘన నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, ప్రజాప్రతినిధులు. చెరువులను ఆధునీకరించడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి నీటి కొరత లేకుండా ఉంటుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వెంగళాయపాలెంలో నిర్వహించిన వాటర్ షెడ్ మహోత్సవంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ఆయన పాల్గొన్నారు. వెంగళాయపాలెంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. ఆధునీకరించిన చెరువును వాటర్ షెడ్ మహోత్సవ కార్యక్రమం ద్వారా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. సుమారు 1.20 కోట్లతో చేపట్టిన అభివృద్ది పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్ను శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవిష్కరించారు. ఈ చెరువు ద్వారా భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. దీనిని ఇక్కడ పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని, దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు ఆయన వివరించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ది చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ పథకం ద్వారా జల సంరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణ, వ్యాయామం, ఇతర అంశాలను ప్రజల్లో పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. కేంద్రం చేపట్టే ప్రతి కార్యక్రమానికి ఏపీ అండగా నిలిచి వాటిని విజయవంతంగా అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. केंद्र सरकार कदम से कदम, कंधे से कंधा मिलाकर चल रही है. हेल्दी आंध्रा, वेल्दी आंध्रा और हैप्पी आंध्रा बनाने में मामा भी कोई कसर नहीं छोड़ेगा. जब जब जरूरत पड़ेगी मामा भी आपकी सेवा के लिए हाजिर होगा. जब चंद्रशेखर पेम्मासानी जी ने मुख्यमंत्री जी का संदेश दिया कि मिर्ची के रेट कम हो गए, MIS पर उसको खरीदे, तो हमने खरीदने का काम किया. मैंगो काफी सस्ते हो गए थे आम, जब उसकी बात भी आई कि आम को भी एक मॉडल रेट पे खरीदे, हमने खरीदने का काम किया. जब जब आंध्र के किसानों को जरूरत पड़ेगी केंद्र सरकार आपके साथ खड़ी रहेगी, आपको कभी परेशान नहीं होने देगी. వాటర్ షెడ్ అంటే కేవలం వాటర్ని నిలిపేది కాకుండా నడక నేర్పే విధంగా, పిల్లలకి వ్యాయామం చేసుకునే విధంగా, అదేవిధంగా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునే విధంగా ఓపెన్ యాంఫీ థియేటర్, పిల్లలు ఆడుకునే విధంగా ప్లే ఏరియా, అదేవిధంగా ఆ పాండ్, ఎందుకంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో డబ్బు ఖర్చు పెట్టి మనం చేస్తాం, మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అవన్నీ పాడైపోతాయి, మెయింటైన్ చేయడం కష్టం. సో సస్టైనబుల్గా ఉండి మెయింటైన్ చేయాలి అంటే ఏమి చేయాలి అని ఆలోచించి చుట్టూ 300 కొబ్బరి మొక్కలు నాటి 2 నుంచి 3 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా చేశాం. అదేవిధంగా ఫిషరీస్ని అందులో అలౌ చేసి దాంట్లో 2-3 లక్షల ఆదాయం వచ్చే విధంగా చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం మేరకు ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయం, మైనర్ ఇరిగేషన్ వంటి అంశాలపై ఇరువురు చర్చించారు. ఇటీవల మోంతా తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. మైనర్ ఇరిగేషన్ కింద సాగు చేసే రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. వెంగళాయపాలెంలో వాటర్ షెడ్ మహోత్సవ్ ఘనంగా జరిగింది. కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని మాట్లాడారు. వెంగళాయపాలెంలో నిర్వహించిన వాటర్ షెడ్ మహోత్సవంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్తో పాటు ఎమ్మెల్యేలు బోర్ల రామాంజనేయులు, గళ్లా మాధవి, నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, ఇతర కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఒక చెరువును అభివృద్ధి పరచడంతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా తీర్చిదిద్దడం హర్షణీయమని ప్రజాప్రతినిధులు అన్నారు. నీటిని కాపాడుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. జలాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేయడానికే ఈ 2 రోజుల వాటర్ షెడ్ కార్యక్రమాన్ని ఒకరోజు అందరి చర్చలతోటి ఒక అద్భుతమైనటువంటి మేధోమథనం జరిగేటువంటి కార్యక్రమాన్ని మరొక రోజు ఈరోజు క్షేత్రస్థాయిలో వెంగళాయపాలెంలో ఏ రకంగా అయితే ఒక చెరువుని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుకుని కేవలం ఆనందానికి ఆహ్లాదానికి మాత్రమే కాకుండా అదొక పెర్కులేషన్ ట్యాంక్ గా, అంటే నీరు వర్షం వచ్చినప్పుడు నీరు అందులోకి వస్తే అందులో స్టోరేజ్ ట్యాంక్ గా ఆ నీరు భూమిలోకి ఇంకిపోయి మన గ్రౌండ్ వాటర్ టేబుల్ ఏదుందో అది మరింత పైకి ఎదిగేదానికి వీలుగా, దాంతోపాటు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇక్కడ వాటర్ షెడ్ అంటే మనకు కొన్ని విషయాలు అర్థమయ్యేటట్టు చెప్తారు. వాటర్ షెడ్ అంటే భూగర్భ జలాలు ఏవైతే ఉన్నాయో అవి 3 మీటర్లు అందుబాటులో ఉండాలి. అప్పుడు మాత్రమే భూమి తేమగా ఉంటుంది. మనం ఏ విత్తనం వేసినా అవి మనకు పంటనిస్తుంది. అలా కాకుండా భూగర్భ జలాలు లోపలికి వెళ్ళిపోతే భూమి ఎండిపోతుంది. పెడబెట్టినటువంటి భూమికి మనం ఎంత నీరు పెట్టినా మన లోపల వాటర్ ఉండాలి. దొరికినటువంటి మంత్రి గారు, పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉండిపోతారు. అలాగే స్కీమ్స్ మీద, పథకాల మీద అధికారులతో రివ్యూ సమావేశాలు పెడితే ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలో పడేటువంటి విధంగా తన సమయాన్ని, తన అమూల్యమైనటువంటి విధానాల్ని మంత్రి గారు ప్రశంసించడం జరిగింది. మోంతా తుఫాన్ నష్టంపై అంచనాకు వచ్చిన కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. తుఫాన్ వల్ల రాష్ట్రానికి 6,384 కోట్ల మేర నష్టం జరిగిందని, త్వరితగతిన నివేదిక ఇచ్చి ఉదారంగా ఆదుకునేలా సిఫార్సు చేయాలని కేంద్ర బృందాన్ని సీఎం కోరారు. 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలో జరిపిన పరిశీలనలను బృందం సీఎం దృష్టికి తీసుకొచ్చింది. ఆర్టీజీఎస్ ద్వారా ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ప్రజలను అన్ని విధాల అప్రమత్తత చేయడం ద్వారా ప్రాణాలు కోల్పోకుండా కాపాడారంటూ సీఎంను కేంద్ర బృందం కొనియాడింది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చేపట్టిన ప్రజా దర్బార్కు వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరి నుండి స్వయంగా వినతులు స్వీకరించిన మంత్రి వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. అనారోగ్య సమస్యలు, ఉపాధి కల్పనతో పాటు ఆస్తుల ఆక్రమణలపై వినతులు అందాయి. వెంగళాయపాలెంలో వాటర్ షెడ్ మహోత్సవ్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. అంతకుముందు ఐటీసీ హోటల్ వద్ద ఆయన పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అక్కడి నుండి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్, రామాంజనేయులు, ఇతర కూటమి నాయకులతో కలిసి భారీ ర్యాలీతో వెంగళాయపాలెం తరలి వెళ్లారు. స్వాతంత్ర సమర యోధులు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. అబుల్ కలాం చిత్రపటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సంస్కరణలతో దేశ విద్యా వ్యవస్థకు పునాది వేసిన ఘనత మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని గుర్తు చేశారు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని కీర్తించారు.
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఎల్వీఆర్ క్లబ్లో జరిగిన ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ నగర ప్రముఖుల సమ్మేళనం కార్యక్రమం జరిగింది. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ హాజరయ్యారు. మోంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగరవేస్తుందన్నారు. ఓడిన ప్రతిసారి ఓట్ చోరీ అంటూ ప్రతిపక్షాలు పాటుపాడుతున్నాయని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ స్వదేశీ సమృద్ధి దిశగా రాష్ట్రం పయనిస్తుందని రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బొల్లూరి జయప్రకాష్ నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్, జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, జూపూడి రంగరాజు, టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్, శనక్కాయల ఉమాశంకర్, అరుణ, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. मेरे साथ मंत्री है तो मैंने पूछा क्या करते हैं पहले तो ने संकोच करते हुए कहा कि नहीं मैं जरा इंडस्ट्री चलाता हूँ, और फिर मुझे धीरे से बताया 9,000 करोड़ कितना टर्नओवर क्या है। लेकिन इसके बाद भी इतने विनम्र, ऐसे टैलेंट हिंदुस्तान का आज दुनिया में धूम मचा रहा है और भारत किसी के रोकने से अब रुकने वाला नहीं है, पूरी ताकत से लगातार आगे बढ़ेगा। कुछ चीजें हम तय कर लें कि हम अपने देश में बनी चीजें ही खरीदेंगे, उससे देखो कितनी चीजें हम इंपोर्ट करते हैं, कितनी हमारी विदेशी मुद्रा बाहर जाती है. భారతదేశం యొక్క ఆర్థిక స్వావలంబన తీసుకొచ్చే లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. అటువంటి ఆలోచనతోనే ఈ యొక్క స్వదేశీ యొక్క ఉద్యమం సనాతనం నిత్య నూతనం అంటే ఇది పురాతన సంబంధించిన మన యొక్క పూర్వీకుల యొక్క సాంప్రదాయాలు, ఆలోచనలు, మన కట్టుబాట్లు, వాటిని అన్నింటినీ గౌరవిస్తూ నేటి తరానికి సంబంధించి అనేక ఆలోచనల్లో ముందుకెళ్తూ నిత్య నూతన ఆవిష్కరణలు స్వీకరిస్తూ అవి కూడా ఈ దేశంలో తయారవ్వాలి, అవి మన వాళ్ళ చేతుల మీదే తయారు కావాలి. భారతీయులచే నిర్మించబడ్డ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ముందుకెళ్ళాలి. అటువంటి ఆలోచనతోనే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు కాంగ్రెస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే మస్తాన్ వాలీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ మీడియాతో మాట్లాడారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ తన కవితల ద్వారా, రచనల ద్వారా దేశ ప్రజలందరినీ స్వాతంత్ర ఉద్యమం వైపు నడిపించారని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం అనంతరం దేశం విడిపోకుండా ఉండేందుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. దేశంలో మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి తనదైన ముద్ర వేశారని చెప్పారు. ఆయన బాటలోనే నేటి నాయకులు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ సెక్రటరీ మోషే, ఎస్ఎం ఖలీల్, రత్తయ్య, కిరణ్, మస్తాన్, సయ్యద్ జానీ, గౌస్ తదితరులు పాల్గొన్నారు. విద్య చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యత కలిగినటువంటి మాటగా భావించి తన విద్యాశాఖ మంత్రిగా ప్రతి ఒక్కళ్ళకి విద్య అవసరం, జ్ఞానం అవసరం. జ్ఞానం, విద్య ద్వారా జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే దేశానికి స్వేచ్ఛ స్వతంత్రాలు వస్తాయి అనేటటువంటి నమ్మి ఆ రోజుల్లోనే దేశంలో ఐఐటి, ఏఐసిటు అనేటటువంటి అనేకమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి కోర్సులను తీసుకొచ్చినటువంటి మేధావి. ఈ దేశాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి ఇత్తనం ద్వారాగా మరి ఆ రోజు జిన్నా గారు కానీ, ఆర్ఎస్ఎస్ సావర్కర్ కానీ, గోవాల్కర్ కానీ వీళ్ళంతా కూడా దేశ విభజన కోసం సంతకాలు వేసినటువంటి దుర్మార్గుల్ని వ్యతిరేకించినటువంటి నాయకుడు మౌలానా అబుల్ కలాం. 1950-60లో వేసినటువంటి బాట ఈరోజు కూడా భారత జాతికి బాటలేస్తుందంటే ఎంత మేధో ఒకసారి ఆలోచన చేయాలని. నవంబర్ 26వ తేదీన జిల్లా కలెక్టర్ ఎదుట రైతు, కార్మిక, వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరగనుంది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో రైతు, కౌలు రైతు సంఘాలు, వామపక్షాల నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం నేతలు కంచుమాటి అజయ్, శివాజీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను తొలగించి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల, రైతుల పొట్టకొడుతున్నారని మండిపడ్డారు. దేశంలోని ప్రతి సెక్టార్ను సామాన్యులకు అందుబాటులో లేకుండా ప్రధాని మోడీ ప్రైవేటీకరణకు పూనుకున్నారని చెప్పారు. అందుకే నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా
అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు జరుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విఠల్ రెడ్డి, నరసింహారావు, కొర్రపాటి కోటయ్య, దండా లక్ష్మీనారాయణ, ఈమని అప్పారావు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ఇతర అన్ని కూడా పంటలన్నీ కూడా దిగుమతి చేసుకునే విధంగా ఎటువంటి పన్నులు లేకుండా చేయటం వల్ల దేశంలో ఉన్న వ్యవసాయ పంటలు పండించే రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. అందువల్ల మొట్టమొదటిగా కార్పొరేట్ సంస్థల వల్ల నష్టపోయేది రైతులే. ఆ రైతులు కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ప్రజానికం మీద ఉన్నది. భవిష్యత్తులో తిండి గింజలు కూడా కొరత ఏర్పడే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఒక కార్పొరేట్ సంస్థలకి వ్యతిరేకంగా అన్ని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, అదేవిధంగా కేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఈ విధంగా వాళ్ళకి పన్నులు తగ్గించే విధంగా, రాయితీలు ఇచ్చే విధంగా ఆయన ఏర్పాటు చేయడం అనేది చాలా దుర్మార్గం. అదే మళ్ళీ నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే దాంట్లో భాగంగా గుంటూరులో కూడా జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. పేద ప్రజానికానికి, కార్మిక వర్గానికి అనుకూలంగా కూడా నిరసన ప్రదర్శనలు చేసిన వార్తలన్నీ మీరు చూసే ఉంటారు. అలాంటి ప్రపంచంలోనే వామపక్షాల వైపు చూస్తున్న ప్రజలు ఈ దేశంలో కూడా వామపక్ష భావాలు కల వాళ్ళంతా కూడా ఈ యొక్క మతపరమైన దేశాన్ని మానవ జాతిని అందరినీ మన దేశంలో మతపరంగా, కులపరంగా చీలుస్తున్న ఈ నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వాన్ని పోకటి వేళతో ఈ కార్మికులు, కర్షకులు త్వరలోనే పంపిస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అక్రమంగా ఎలా సంపాదించారో వైసీపీ శ్రేణులకు నేర్పించిన ఘనత ఆ పార్టీ అధ్యక్షులు జగన్దని శాసన మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పంచుమర్తి అనురాధ మీడియాతో మాట్లాడారు. హిందువుల మనోభావాలతో గత వైసీపీ ప్రభుత్వం ఆడుకుందని, సిట్ విచారణలో వైవి సుబ్బారెడ్డి కల్తీ నెయ్యి విషయంలో నిజాలు బయటపెడతారో లేదో అని ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారని అన్నారు. వెంకటేశ్వర స్వామిని కొలవని వైవి సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని చైర్మన్గా చేసి వాళ్ళని ఏ రకంగా ఉపయోగించాడో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నా. అందరికీ కూడా తెలిసిన విషయమే. అందరూ ఏమంటున్నారు? మొట్టమొదటిగా లడ్డూలో కల్తీ నెయ్యి ఉంది, దీన్ని నిగ్గుదేల్చాలి అని అంటా ఉన్నారు. కానీ నేను ఆ మాట అందలుచుకోలేదు. మీకు ఇంకా క్లియర్గా ప్రజలకి చెప్పదలుచుకున్నా. ఒక నెయ్యి 1 కిలో ఉండి ఒక 10 కిలోలు రసాయనాలు కలిపితే దాన్ని కల్తీ నెయ్యి అంటారు. అసలు మొత్తం రసాయనాలతో నెయ్యి వాసన వచ్చేలాంటి నెయ్యిని సృష్టించిన వాళ్ళని దాన్ని కల్తీ నెయ్యి అంటారా? ఇది ప్రజలే ఆలోచించాలి. సబ్బులు తయారు చేసే రసాయనాలు, పెయింట్లు తయారు చేసే రసాయనాల్ని వీటన్నిటిని కలిపి దాన్ని ఒక నెయ్యిలాగా సృష్టించి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిందూ ముస్లిం ఐక్యత కోసం మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన కృషి మరవలేందన్నారు. దేశ ప్రజలకు చదువు యొక్క ప్రాముఖ్యతను విస్తరింపచేశారన్నారు. రానున్న రోజుల్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలకు అనుగుణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసిన ఆయన మరీ ముఖ్యంగా హిందూ ముస్లిం అందరం కలిసి ఉండాలి అని చెప్పి ఈ దేశానికే మరి ఒక ఫ్రీడమ్ ఫైటర్గా నిలిచి ఒక మైనారిటీ సోదరుని ఉండి ఆయన అందరికీ ఒక ఆదర్శంగా, మైనారిటీలకి మరీ ముఖ్యంగా చదువు అనేది ప్రాధాన్యతంగా ఉండాలి అని చెప్పి ఆయన మరి ఈరోజు ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నామనంటే ఆయన త్యాగం, అలాగే ఆయన చేసిన సేవ, ఈ దేశానికి ఆయన చేసిన సేవని ఈరోజు మేమందరం స్మరించుకుంటా ఉన్నాము. ఆయన మహిళల్ని చదవాలి, మహిళలు ఉన్నత స్థానానికి వెళ్ళాలి, అలాగే పిల్లలు కూడా చదువుకోవాలి, వాళ్ళకు కూడా మంచి విద్య ఉండాలి అని చెప్పి ఆలోచన చేసిన ఆయన ఈరోజు నిజంగానే చిరస్థాయిగా రాబోయే తరాలకు కూడా ఆయన ఒక జ్ఞాపకార్థంగా ఆయనకి ఈరోజు స్మరించుకుంటూ ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ డేగా కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. నవంబర్ 18న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద సిపిఐ ఆందోళనలు నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. దేశంలో దళిత, గిరిజన, మైనార్టీలపై పెరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం
భారత కమ్యూనిస్టు పార్టీ నవంబర్ 18వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంఘ్ పరివార్ శక్తుల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతూ వాటి యొక్క ప్రయాణం ఎంత వికృతంగా తయారైందంటే పాఠ్య పుస్తకాల్లోనూ అలాగే గుడుల్లోనూ బడుల్లోనూ కలుషితం చేసేటటువంటి నినాదాలతోటి ముందుకు పోతా ఉండేటటువంటి స్థితి సంఘ్ పరివార్ శక్తులు కొనసాగిస్తూ ఉన్నారు. ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ నిషేధించమని చెప్పిన మాట యావత్ భారతావనికి తెలుసు. ఈ దేశానికి స్వాతంత్ర సంపాదనలో అత్యంత ప్రధానమైన భూమిక పోషించిన మహాత్మా గాంధీని అత్యంత వికృతంగా క్రూరంగా కాల్చి చంపిన నాథూరాం గాడ్సే వారసుని ప్రతిపాడు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ జన్మదిన వేడుకలు గుంటూరులోని తన నివాసంలో ఘనంగా నిర్వహించారు. చంద్రమౌళి నగర్లోని ఆయన నివాసంలో టీడీపీ నాయకులు పేరం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రతిపాడు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అభిమానులు కార్యకర్తలు కేక్ కట్ చేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతిపాడు ఎమ్మెల్యేగా గతంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించారన్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ కోసం పనిచేశారని ఆయన మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బుజ్జి, ముజీబ్, ప్రభాకర్, రామారావు, రామలింగారెడ్డి, మాబు, చైతన్య, రసూల్, నాగేశ్వరరావు, అనిల్, లక్ష్మణ్, శివుడు తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ పులిస్ శ్రీనివాసులు పట్టాపురం, సంబాల్గరువు, లక్ష్మీపురం తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలని, నాణ్యత లేకుంటే బిల్లుల చెల్లింపు నిలిపివేయడంతో పాటు పర్యవేక్షణ అధికారులపై చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులిస్ శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.